రాత పరీక్షలకు హాజరు కాకపోయినా అసలు ఏ పరీక్ష రాయకున్నా అడ్డదారిలో జెన్కోలో ఉద్యోగం పొందిన మాజీ సీఎం కేసీఆర్ బంధువు సరిత ఉదంతంలో తవ్వే కొద్దీ కొత్త అంశాలు బయటపడుతున్నాయి. ఇప్పటివరకు ఆమె మాజీ ఎంపీ వినోద్ బంధువని అంతా అనుకున్నారు. కానీ అసలైన తీగ లాగటంతో మొత్తం డొంకంతా కదిలింది. పని పాట లేకుండానే జీతభత్యాలు తీసుకున్న ఆ ఉత్తమురాలు తమ మాజీ ద్వారా కేసీఆర్ దగ్గర బంధువట. స్వయానా కేసీఆర్ చెల్లెలు కుమారుడి భార్య అని తేలింది. కేసీఆర్ ఓ చెల్లిని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్కు ఇచ్చారు. ఆమె కుమారుడే వీరపనేని పూర్ణచంద్రరావు అలియాస్ చందు. తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో చందు తల్లి చీరల వ్యాపారం చేస్తూ అతడిని పోషించింది. కొంత వయసు వచ్చాక హైదరాబాద్ చేరుకున్న చందు ముషీరాబాద్ ప్రాంతంలో బియ్యం దుకాణం పెట్టుకుని జీవనం సాగించేవాడు. కేసీఆర్కు చెందిన ఓ పాత కారును తీసుకుని 10 ఏళ్ల పాటు దానిలో తిరిగాడు. 2014లో కేసీఆర్ ముఖ్యమంత్రి కావడంతో చందు దశ తిరిగింది. అరాచకాలు ప్రారంభమయ్యాయి. సురక్ష పేరుతో అవుట్సోర్సింగ్ రిక్రూట్మెంట్ కంపెనీని చందు ఏర్పాటు చేశాడు. 33 జిల్లాల్లో 20కు పైగా జిల్లాల్లో వివిధ ప్రభుత్వ శాఖల్లోని అవుట్సోర్సింగ్ సిబ్బందిని సురక్ష రిక్రూట్మెంట్ కంపెనీ ద్వారానే చేశారు. చందుకు అర్జున్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది. సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాలో అనేక సివిల్ వర్క్లను అర్జున్ కన్స్ట్రక్షన్ కంపెనీ ద్వారానే చేపట్టారు. వరుసకు అన్న అయ్యే హరీష్ రావు, బావ కేటీఆర్ మంత్రులుగా ఉండటంతో ఈ 2 జిల్లాల్లో చందుకే పనులన్నీ దక్కేవి. ఇతరులు ఎవరైనా పనులు దక్కించుకుంటే వాళ్ళ దగ్గర నుంచి చందు బలవంతంగా లాక్కునేవారు. సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ తన ప్రిన్సిపల్ కార్యదర్శిగా కోల్ ఇండియా లిమిటెడ్ మాజీ చైర్మన్ నరసింగారావును నియమించుకోవటం చందుకు మరింత కలిసి వచ్చింది. నరసింగారావు మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి అత్యంత సన్నిహితునిగా చందు మెలికాడు. చందు భార్య సరితను ఏఈగా నియమించడంలో నరసింగారావు కీలక పాత్ర పోషిస్తే ఆమె ఏ కార్యాలయానికి వెళ్లకుండా తన దగ్గర పీఏగా డిప్యూటేషన్ పై జగదీష్ రెడ్డి నియమించారు. అటు కార్యాలయానికి ఇటు మంత్రి వద్ద పనులకు వెళ్లకుండానే ఏళ్లుగా జీతపద్యాలు పొందారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చందు భార్య సరిత జెన్కో కార్యాలయానికి వెళ్లడంతో ఈ బాగోతం బయటపడింది. అయితే కేసీఆర్ మేనల్లుడి భార్య అనే విషయం అనేది మాత్రం ఇంతవరకు బయటకు రానివ్వటం లేదు. అదే గాని జరిగితే కేసీఆర్ అరాచకాలు మరిన్ని బయటకొచ్చే అవకాశం ఉంది. కేసీఆర్ సీఎం అయ్యే వరకు సామాన్య జీవితం గడిపిన చందు తర్వాత కోట్లకు పడగెత్తారు. ఒకప్పుడు బతుకు తెరువుకు నానా కష్టాలు పడ్డ చందు కేసీఆర్ సీఎం అయ్యాక తన సొంత గ్రామం పోతుగల్లో 60 ఎకరాల భూమి కొన్నారు. అయితే మరింత ఫోకస్ పెడితే చందు వ్యవహారం, ఆయన్ను వెనక నుండి నడిపించిన వారి బండారం బయటపడుతుంది. సురక్ష అవుట్సోర్సింగ్ కంపెనీ, అర్జున్ కన్స్ట్రక్షన్ కంపెనీ ద్వారా చందు చేసిన అరాచకాలు వెలికి తీయవచ్చు. జెన్కోనో ట్రాన్స్కోనో తెలియదు. మన సిఎండి ప్రభాకర్ రావు గారు ఒక అమ్మాయికి ఉద్యోగం ఇచ్చిండ్రు. మరి ఆమె జీతభత్యాలు తీసుకొని ఇంట్లోనే ఉన్నది. ఆమె పేరు బోయినపల్లి సరిత. ఈవిడ బోయినపల్లి వినోద్ కుమారు మాజీ పార్లమెంట్ సభ్యులు, టీఆర్ఎస్ పార్టీలో ఒక ప్రముఖ నాయకుడు. ఈ విధంగా చేసిండు, వాళ్ళ చుట్టాలకి ఇప్పించుకున్నాడని చెప్పి ఆ ఉద్యోగం ఏంది, ఎవరికి ఆ ఉద్యోగం ఇచ్చిండ్రు, ఎక్కడ పని చేస్తున్నారు, ఆ ఉద్యోగం కూడా ఎట్లు ఇచ్చిండ్రు, అవన్నీ నాకు తెలియదు. నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అలాంటి వ్యక్తి నాకు సమీప బంధువులు కూడా లేరు. బోయినపల్లి అనేటువంటి ఇంటి పేరు నాది. పూర్వపు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నారు, మన కరీంనగర్ జిల్లాలో ఉన్నారు, వరంగల్ జిల్లాలో ఉన్నారు, ఖమ్మం జిల్లాలో ఉన్నారు, నల్గొండ జిల్లాలో ఉన్నారు, మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నారు. కాబట్టి ఒక ఇంటి పేరు ఒకటైతే బంధువులు అవుతారా? జెన్కోలో
సంక్రాంతి సినిమాల విడుదల వివాదంపై చలనచిత్ర నిర్మాతల మండలి స్పందించింది. ఈ ఏడాది సంక్రాంతికి 5 సినిమాలు పోటీకి సిద్ధమవుతుండటంతో థియేటర్ల సమస్య ఉందని తెలిపింది. అయితే నిర్మాతలతో చర్చించి కొన్ని సినిమాల విడుదల డేట్స్ మార్చామని వెల్లడించింది. ఇండస్ట్రీలో హీరోలు, దర్శకుల మధ్య ఇబ్బందికరమైన వాతావరణాన్ని సృష్టించేలా ఆర్టికల్స్ రాస్తున్నారని, అలాంటి చర్యలు మానుకోవాలని సూచించింది. మిడిమిడి జ్ఞానంతో పరిశ్రమ ఇబ్బంది పడే విధంగా ఆర్టికల్స్ రాయొద్దని మండిపడింది నిర్మాతల మండలి.